వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా పిలిపించినటువంటి కరెంటు ఛార్జీల పెంపు వ్యతిరేక ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా విజయవంతమయ్యాయి. ఆ విజయవంతమైన ఆనందంలో వైసీపీ నాయకులు కూడా ఉరకలెత్తిన ఉత్సాహంతో కొన్ని చోట్ల ప్రసంగాలు అయితే చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఆ పార్టీ నాయకులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అయ్యాయి ఈ ఆందోళనలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించినట్లే ఉన్నారు. అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా బాగా యాక్టివేట్ అయ్యి ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేశాయి. అండ్ కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు ఏవైతే ఉంటాయో, అవి అక్కడ సెక్యూరిటీ కోసం ఉన్న పోలీసుల్లో కూడా నవ్వు ఒక రకమైన స్మైల్ తెప్పించే విధంగా వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు గారు ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే పరిపాలిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి తన ఆలోచనలు, తన సంస్కరణలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మేలు చేస్తే, అదే ఆలోచనలు, అటువంటి ఆలోచనలు ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారు, ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకోవడం కోసం ఉపయోగపడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారట ప్రభుత్వాన్ని మీ ఇంటి గుమ్మం వరకు నిలబెడతా, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుస్తా, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేను సంక్షేమ పథకాలు అందిస్తాను అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి అంట వాలంటరీ సిస్టమ్ పెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలంట చేరిస్తే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం జగన్ ఇంటింటికి చేరిస్తే నేనెందుకు చేర్చకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటింటికి చేర్చారట. ప్రభుత్వ పథకాలు కాదు, ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నటువంటి మద్యం సీసాలంట. ఊరూరా బెల్ట్ షాపులు, ఇంటింటికి మద్యం సీసాలట. జగనేమో ఇంటింటికి సంక్షేమ పథకాలు వాలంటరీ సిస్టమ్ పెట్టి సరఫరా చేస్తే, చంద్రబాబు నాయుడు గారేమో ఇంటింటికి మద్యం సీసాలు, బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు పెట్టి దాని ద్వారా సరఫరా చేస్తూ ఉన్నారట. సేమ్ జగన్ ఒకటే చేస్తాడని నేను చేయడా అని చెప్పి చంద్రబాబు గారు ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉన్నారట. అంతేకాదట, జగన్ గారు పదే పదే అనేవాళ్ళు కదా, సంక్షేమ పథకాలు అందించే క్రమంలో కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం, ప్రాంతాలు చూడం, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామనేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అంట కులాలు చూడలేదట, మతాలు చూడలేదట, పార్టీలు చూడలేదట, ప్రాంతాలు చూడలేదట, అందరి వీపులు కరెంటు బిల్లుల ఛార్జీ పెంపు ద్వారా మోత మోగించేశారు. చంద్రబాబు గారు కూడా సమన్యాయం చేశారు. అన్ని పార్టీల వాళ్ళకి కూడా కరెంటు ఛార్జీలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా పెంచేశారట. పంచులు మామూలుగా లేవుగా. అందుకని ఆయన అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పి మేము ఆందోళనలు చేయట్లేదు. అదిగో అక్కడ దూరంగా మా సభ ఎట్లా సక్సెస్ అవుతుందా, ఏ విధంగా జరుగుతుందని చెప్పి దూరంగా చూస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గించాలట, జనసేన పార్టీ వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గించాలట. అదిగో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అన్న మీకు వచ్చిన కరెంటు బిల్లులు కూడా తగ్గించాలని మేము ఈ ఆందోళనలు చేస్తూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నారు. పంచులు మామూలుగా వేలలేదుగా. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతంగా అయితే ఈ నెలలో 2వ ఆందోళనలను డెఫినెట్లీ సక్సెస్ చేసి విజయవంతంగా ముగించారు. ఇక నెక్స్ట్ జనవరి 3వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి మరో ప్రోగ్రాం ఉంది. మరి అది ఏ స్థాయిలో వీళ్ళు విజయవంతం చేయగలుగుతారో చూద్దాం.